గత కాలంలో మన భారతదేశము ఎంతో చక్కని విధానంలో ఉంది. అంటే ఏంటి? నైతిక విలువలు కలిగిన మన భారతదేశం అనేకులను చేర్చుకుంటూ ఆతిథ్యమిస్తూ గౌరవార్థంగా ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఎలా అయిపోయిందో చూడండి. ఇప్పుడు పరిస్థితి క్రూరత్వం పెరిగిపోయింది. పరిస్థితులు బాగోలేదు. మతోన్మాదం పెంచుకుని మతం పేరిట భయంకరంగా విజృంభిస్తున్నారు. మొన్న 200 మంది భయంకరంగా రౌడీజం చేసంట చర్చి మీద దాడి చేసి అనేకులను కొట్టి, వికలాంగులను కూడా చూడకుండా కొట్టి హింసించారంట. ఎక్కడ చూసినా మందిరాల మీదే దాడి జరుగుతుంది, క్రైస్తవుల మీద జరుగుతుంది. అసలు తెలియక అడుగుతున్నాను నేను, మతము గొప్పదా? మనిషి గొప్పవాడా? మనిషి యొక్క విలువేంటి? దైవభక్తి చేయటంలో మతము మనిషిని రక్షించదు. మతం అంటే అర్థం తెలియక కొంతమంది చూడండి, నీ ఇష్టం అది. నువ్వు ఏ మతాన్ని ఎంచుకున్నా, సపోజ్ ఈ సంవత్సరంలో ఒక మతం నీకు అంగీకారమైంది, ఆ మతాన్ని నువ్వు అనుసరిస్తావు. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ అది నీకు అంగీకారం కాదు, వేరే మతంలోకి వెళ్ళిపోతావు, వేరే భక్తిలోకి వెళ్ళిపోతావు. మరలా తర్వాత ఇంకొక భక్తి జీవితం నీకు ఆ భక్తి జీవితం నచ్చలేదు, మరొక మతంలోకి వెళ్ళి మరొక భక్తి జీవితాన్ని నడిపించుకుంటావు. అది నీ ఇష్టం. మనుష్యుడు తనకి ఏ భక్తి చేయాలో, ఏ మతంలో నడుచుకోవాలో అది మనిషికి స్వేచ్ఛ, స్వాతంత్రం ఉంది. ఏ మతాన్నైనా ఎంచుకోవచ్చు. మతము మార్చుకున్నారన్న గోల ఎక్కువైపోయింది. మతం వలన కులం మారుతుందా? కులం అనేది మారదు. పుట్టుకలో నుండి ఉంటుంది కులం, కానీ మతమే మారుతుంది. నీకు ఇష్టమైనప్పుడు ఒక మతాన్ని ఎంచుకుంటావు, ఇష్టం కానప్పుడు దాన్ని వదిలిపెడతావు, మరొక మతాన్ని ఎంచుకుంటావు. కానీ కులం ఉంది చూసావా? మతమును బట్టి కులము మారదు. నువ్వు పుట్టిన కాడి నుంచి నీ కులమే. కులం మారదు. కులానికి మతానికి సంబంధము లేదు. యేసు ప్రభువును నమ్ముకోవటం అంటే వారి ఇష్టాన్ని బట్టి నమ్ముకుంటూ ఉంటారు. ఎవరైనా నమ్ముకోవచ్చు. నిజంగా బైబిల్ ఏం చెప్పింది? దేశానికి హానికరమైన మాట ఏమైనా చెప్పిందా? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, నీ విరోధిని ప్రేమించు, నీ విరోధి పట్ల ద్వేషణ చూపించవద్దు, సహోదర ప్రేమ కలిగి ఉండు, పరిశుద్ధత కలిగి ఉండు, ఎవరిని ద్వేషించవద్దు, ఎవరి మీదను పగబట్టవద్దు, ప్రేమించు 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 అని చెప్పింది. మరి ఎందుకు నచ్చట్లేదో ఈ బైబిల్లో మాటలు? బైబిల్ నచ్చేవారు, బైబిల్ భక్తి నచ్చిన వారికి, ఎవరికి ఏ భక్తి నచ్చితే ఆ విధముగా వారు వెళ్ళిపోతారు. మనిషికి స్వాతంత్రం ఉంది. ఈ భారతదేశంలో మానవుడు స్వాతంత్రుడు. ఎవరికి నచ్చిన భక్తిని వాడు ఎంచుకుంటాడు. భక్తి మార్పు చెందినంత మాత్రాన కులము మార్పు చెందుతుందా? భక్తి వేరు, కులము వేరు. మతము వేరు, కులము వేరు. అనవసరంగా మతోన్మాదం పేరు చెప్పుకొని రెచ్చిపోయి ఘోరాలు జరిగిపోతున్నాయి. మనమందరము ఒకటే. దేశం అంటే మట్టి కాదోయ్, మనుషులు. మన దేశం బాగానే ఉంది, కానీ మనుషుల్లో మార్పు వచ్చేసింది. మనుషుల స్వభావాలు పాడైపోయాయి. బైబిల్ చెప్పింది కదా, అంచెదినములలో అపాయకరమైన కాలం వచ్చినని. పరిశుద్ధ గ్రంథము తిమోతి 3లో చెప్పింది. మనుషులు క్రూరంగా మారుతారంట. స్వచ్ఛన ద్వేషకులు, హింసకులు, ఘోరమైన పరిస్థితుల్లో సత్యవాక్యము నెరవేరుతుంది. కాబట్టి కులానికి మతానికి ఏ సంబంధము లేదు. ఎవరికి ఇష్టం వచ్చిన మతాన్ని వారు నమ్ముకుంటారు, భక్తి జీవితం చేసుకుంటారు. భక్తి జీవితం అనేది చాలా విలువైనది. ద్వేష భక్తి పేరు మీద మనుషులను చంపమని, హింసించమని, మానవులందరూ ఒకటే, మనమందరము ఒకటే, ఒక రూపంలోనే ఉన్నాం. మనలో ఉన్న రక్తం అందరిది ఒకటే. ఎందుకు ఈ ద్వేష జరుగుతుందో తెలియదు. అధికారులు అసలు వాటిని పట్టించుకోవట్లేదు. ఘోరాలు జరుగుతున్నాయి. మనెవరో సనాతన ధర్మం గురించి ఏదో ఒక పాస్టర్ గారు మాట్లాడారని ఆయన మీద ఘోరమైనటువంటి నేరం మోపి అరెస్టులు అన్నారు. యేసు ప్రభుని ఎంత హీనాతిహీనముగా
తిట్టుతున్నారు, క్రైస్తత్వాన్ని ఎంత హీనాతిహీనముగా ఎక్కిరిస్తున్నారు. ప్రభువుని బూతులాడటలేదా? బైబిల్ని బూతులాడటలేదా? మరియమ్మ తల్లిని ఏకంగా నీచమైన బూతులు తిట్టారు. మరి అప్పుడేమైపోయింది? ఈ సనాతన విషయంలో ఎవరైనా ఏదనంటే వెంటనే అరెస్టులు చేయండి. ఏ భక్తి అయినా ఒకటే, ఏ మతమైనా ఒకటే. కానీ అలాగా మరి రాధా మనోహర్ గారు ఎంత క్రూరమైన మాటలు మాట్లాడాడు. ఆయన క్రైస్తత్వాన్ని ఎంత హీనాతిహీనముగా మాట్లాడుతున్నాడు, ఎంత హెక్కిరిస్తున్నాడు. ఇంకా చాలామంది ఉన్నారు. ఇలా చేయటం అది తప్పు కదా. ఎప్పుడూ కూడా ఏ మతాన్ని, ఏ కులాన్ని కానీ ఏ మతాన్ని కూడా ఎంచకూడదు. వాళ్ళే కదా ఎక్కువగా ఘోరమైనటువంటి బూతులు పచ్చి బూతులు, ప్రభువుని పచ్చి బూతులు తిట్టినారు, క్రైస్తత్వాన్ని పచ్చి బూతులు, బైబిల్ని పచ్చి బూతులు. మరి అప్పుడు లేదా న్యాయం? నిజంగా మన భారతదేశంలో న్యాయం ఏమైపోయింది? ఏది సత్యము, ఏది న్యాయం అనేది తెలియటలేదా? ఎందుకండి అనవసరముగా ఓరికే దెబ్బలాట్లు, గోరలు, విజృంభణ, తిరుగుబాటు. సరే, కాలం ఇలా నడుస్తుంది. కానీ ద్వేషాలు, కక్షలు పెట్టుకోవటం వలన అది దైవభక్తి అనబడదు. దైవభక్తి చేసేది ఎందుకంటే మన ఆత్మల రక్షణార్థమై, మోక్షం కొరకు. ఈ లోకమును విడిచిపెట్టిన తర్వాత మన ఆత్మ మోక్షానికి వెళ్ళాలన్న భావంతో మనం భక్తి చేస్తున్నాం. అంతేగాని కులము ఏంటండి? భక్తి వలన కులం మారిపోతుందా? భక్తి అంటేనే మతం, మతం అంటేనే భక్తి. భక్తి వలన కులం మారదు. కులము ఏ రోజైతే నువ్వు పుట్టావో నీ కులంలాగే ఉంటుంది. కుల మార్పిడి జరగదు, మత మార్పిడి జరుగుతూ ఉంటాయి. నీకు ఇష్టమైన మతాన్ని నువ్వు ఎంచుకుంటావు, నీకు ఇష్టమైన భక్తిని నువ్వు ఎంచుకుంటావు. మార్పులు జరుగుతాయి కానీ కులము మార్పు చెందదు. కులమే. కులానికి మతానికి సంబంధ బాధం ఏమీ లేదు. మనుషులు ద్వేషం పెంచుకొని విజృంభించడం తప్ప. భక్తి అనేది మానవుని యొక్క ఆత్మకు రక్షణ కొరకే, మోక్షానికి వెళ్ళటం కొరకే, యథార్థంగా బ్రతకటం కొరకే, నీతిగా బ్రతకటం కొరకే, పరిశుద్ధ జీవితం జీవించడం కొరకే. క్రూరత్వంగా బ్రతకమని ఏ గ్రంథము చెప్పటలేదు. ఈ సంపుకోటాలు, కొట్టుకోటాలు, విజృంభం చేయటము, రౌడీజము అది భక్తి జీవితానికి కారణమవుతుందా? ఏమాత్రము కారణం కాదు. ప్రేమను చూపాలి. మన భారతదేశంలో ప్రజలు ఎలా ఉండేవారు? నైతిక విలువలు కలిగి ఎంతో చక్కగా ఉండేది. ఈ మధ్యకాలంలో ఘోరమైనటువంటి పరిస్థితికి దిగజారిపోయింది. దయచేసి ఆలోచించండి. తప్పు. ఎందుకంటే మనమందరము మనుషులమే. మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ద్వేషించుకోకూడదు. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తమ ఇష్టమైనటువంటి భక్తి జీవితాన్ని ఎంచుకునే అధికారం, హక్కు ఉంది. కాబట్టి మన భారతదేశం చాలా మంచిది, గొప్పది, గౌరవార్థకమైనటువంటి దేశం, నైతిక విలువలు కలిగిన దేశం. ఎంతోమంది మన భారతదేశంలోకి వచ్చి బ్రతుకుతున్న వారు లేరా? కాబట్టి యేసు ప్రభు చెప్పినది ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, పగబౌనవద్దు, శత్రువులను ప్రేమించండి, శత్రువును ద్వేషించవద్దు. ఇంటి మంచి మాటలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. తోటివారికి సహాయపడు అని బైబిల్ ఎంతో పరిశుద్ధమైన జీవితముగా జీవించమని హెచ్చరించిందే కానీ తిరుగుబాటు చేయమని బైబిల్లో ఎక్కడ చెప్పలేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండి ఏది మంచి ఏది చెడ్డ తెలుసుకోవాలి. మానవులమైన మనమందరము ఒకటే. కాబట్టి ద్వేషాలు పెంచుకొని, అసూయలు పెంచుకొని, మతన్మాదం పేరిట ఈ ఘోరాలు చేసుకోకూడదు, తప్పు. కాబట్టి ఎవరిష్టం వచ్చిన భక్తిని వారు చేసుకుంటారు. అది మనిషికి ఉన్న అధికారం ఉంది. ఎవరు ఏ భక్తి ఎంచుకుంటారో అది వారి నిర్ణయం. కానీ చెప్పి డబ్బిచ్చి ఎవరు కూడా మతాన్ని మార్చరండి. వారికి ఇష్టమైతేనే ఆ మతాన్ని విడిచిపెట్టి మరొక దాంట్లోకి వస్తూ ఉంటారు. వారికి ఎక్కడ మేలు కలిగిందో, ఎక్కడ మంచి జరుగుతుందో దాన్ని బట్టి మనుషులు పాలవుతూ ఉంటారు. బలవంతాన్ని ఎవరిని ఒక్కరిని మార్చడం కష్టం. ఈనాడు బైబిల్ వలన అనేక మంది తాగుబోతులు మారారు, దుర్మార్గులు మారారు. ఎంతోమంది భార్యలు హింసించే భర్తలు మారారు, దొంగలు మారారు. అనేక మందికి అనేక రకాల మార్పు వచ్చింది.
కారణం ఏంటి? పరిశుద్ధ బైబిల్ అనేకుల జీవితాలు మార్చింది.